వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 200 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. ఘనంగా ఆర్టీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న ఆర్టీసీ సిబ్బంది మరియు కార్మికులు. సోలార్ విద్యుత్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ. నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణరావు. పెద్దమ్మ తల్లి పట్టణాల ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు, శ్రీవారి భక్తులతో ఆకతాయిల పరాచకాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ శివార్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 75 బస్తాల రేషన్ బియ్యం గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని స్థానిక నాయకుడు మరియు అతనే రేషన్ డీలర్గా ఉంటూ ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యంపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండి బాగుంది అన్న షూలో కొత్తగా అయింది. నా పేరు దస్రు, జర్పుల, మద్రాస్ తండా నుంచి. ఈ డీలర్ రాజేందర్ ఇంతకుముందు ఎన్నిసార్లు అమ్మినా కూడా నేను పట్టించుకోలేదు. ఈయన 50 క్వింటాలు 60 క్వింటాలు అట్లా ఒకరోజు పెట్టడం, 4 రోజులు అమ్ముకోవటం, ఒకరోజే పెట్టడం, ప్లేయర్లు నింపుకొని పోవటం. ట్యాలీ ఒకసారి, ఆటో ఒకసారి, ట్రాక్టర్ ఒకసారి. మొన్న టాటర్ వచ్చింది, నేను పోతే దొరకలే, బండి రిటర్న్ తిప్పుకొని వెళ్ళిపోయాడు. వాడు ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు, వెళ్ళి వచ్చిన. మద్రాసు తండ పోయిన బండి వేసుకుని నైట్ 2 గంటల రాత్రి. ఈ బియ్యం రైతులై ఇలా అమ్మమంటే ఈయన బయట అమ్ముకుంటాడు. 5 ఊళ్ళు: కొండంగలబోడు, మద్రాసు తండ, రావులపాడు, బట్టు తండ, గంగాపురం, ఇప్పల్ తండ. ఈ 5 ఊళ్ళు మొత్తం వీడు అమ్ముకొని తింటాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. వీడు ఇలాగనే చేస్తాడు. వీడు సర్పంచ్ పది వీడు ఇక్కడ ఉంటాడు, కాసేపు హేమచంద్రపురం వెళ్ళిపోతాడు. హేమచంద్రపురం టాలీ తీసుకొని వెళ్ళిపోతాడు. నెలకి పోయిన నెల పట్టుకుంటాడు, వెళ్ళిపోయింది. బిల్లుడు తండ దాకా పోయినా వాడు అక్కడ ఉన్నాడు. బిల్లుడు తండ ఎమ్మడ బండి చేసుకుని పోతే వాడు వేసుకొని వెళ్ళిపోతాడు. బిల్లుడు తండ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఎమ్మడి వేసుకొని వచ్చిండు. వాడు వేసుకొని వచ్చేవరకనే వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా రిటర్న్ తిరిగి వచ్చిన. ఇక పోయిందని పోనీ అని వదిలేసిన. మళ్ళీ దొరకడ బిడ్డ మాగా ఈ సేల్స్ మ్యాన్ వద్దు, సేల్స్ మ్యాన్ సస్పెండ్ చేయాలి. ఈయన మాత్రం గట్టిగా చర్య తీసుకోవాలి. ఈయన డీలర్ ఈయనే. ఎవడో పేరు చెప్తాడట, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, నాన్న చెప్పిండు, ఎవడు చెప్పిండు, నాకు ఎవడు చెప్పలేదు. నేనే వచ్చిన ఇక్కడ. నాకు దొడ్డి కాడి వస్తే వీడు బండి వస్తా ఉండు, ఎమ్మడి బండి తిప్పగానే వీడు బండి కనిపించింది, ఆపేసిన. ఎక్కడ బండి అని ఆపేసింది. కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో గురువారం ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కుప్పం టీడీపీ నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు కలిసికట్టుగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధి పదంలో నడపాలని పిలుపునిచ్చారు.
లాల్ సలాం తెలియజేస్తున్నాను. ఈరోజు కుప్పం డిపోలో ఈ వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందం. 100% చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఒక మోడల్ డిపో కింద దీన్ని త్వరలోనే తయారు చేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని రవాణా శాఖ మంత్రి గారికి అలాగే సీఎంఓలు అధికారులకు అందరికీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. దానికి కూడా మీ సలహాలు సూచనలు ఇచ్చి ఒక మంచి డిపో కింద మంచి సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు మనం అందించే విధంగా చేయాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే ఇది మనది అని అనుకుంటామో అప్పుడే ఆ సంస్థ ఎప్పుడైనా సరే ఎదుగుద్ది. నేనేదో ఎంప్లాయీని, నేనేదో వచ్చాను, డ్యూటీకి వచ్చాను, నా టైంకి పని చేశాను, జీతం తీసుకున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే ఆ సంస్థ ఎప్పుడు ఎదగదు, అలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విజన్తో అయితే పనిచేస్తున్నారో మీరు కూడా ఆ విజన్కి తగ్గట్టు మన డిపోని నెంబర్ 1 డిపో కింద, బెస్ట్ సర్వీసెస్ ఉండే డిపో కింద అవార్డులు తీసుకురావాలి అనే విధంగా మీరు కృషి చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం నిజమైన గౌరవం ఇచ్చినట్టు. జగిత్యాల కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవన్లో ప్రముఖ పౌరాణిక వేద పండితులు, సభాపతి, పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ విష్ణు శర్మ గారిచే ఎంతో అట్టహాసంగా జరుగుతున్న సౌందర్య లహరిదేవి వైభవము ప్రవచనములు విష్ణు శర్మ తనదైన శైలిలో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వివరించి చెప్తుంటే శ్రోతలు తమన్వయంతో వింటున్నారు. అమ్మవారి సౌందర్యం గురించి చెప్తుంటే అది మాటలకందని వర్ణన అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు 9 మంది బ్రాహ్మణ ముత్తైదులకు మట్టెలు వాయనం ఇచ్చి పాదపూజ చేశారు. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని మనం కనుక చూడగలిగితే శిలాభంగ రుచి ఆ వెండి కాంతిలో ఉండేటువంటి ఆ అమ్మవారిని చూసి ఎవరు మనల్ని అనుగ్రహిస్తారు? స్ఫటిక కాంతులతో మెరిసిపోతున్నటువంటి ఆ జగన్మాత అక్కడ కూర్చుంటే ఆమె వెంబడి మనం రోజు సహస్రనామం చదివే యొక్క లలితా సహస్రనామం చదువుతాం. దాని ఎవరు? వశిన్యాది వాగ్దేవతలు. ఆ వశిన్యాది వాగ్దేవతలకు వాక్కు బలం ఎట్లా ఇచ్చిందో అటువంటి ఒక వాక్కు బలం అమ్మవారు మనకి ఇస్తుందట. మరి ఆ వాగ్దేవతల పేర్లు ఎంతమంది ఉన్నారు? వాగ్దేవతలు అంటే 8 మంది ఉన్నారు. ఆ 8 మంది పేర్లు మనకి ఇక్కడ చెప్తున్నారు. సకర్త శంకరాచార్య వారు వాగ్దేవితో కూడిన అని ఒక మాట వేస్తున్నారు. ఎటువంటి శక్తి ఉంది అనేది చూస్తే వర్షిణి, కామేశ్వరి, మోహిని, విమల, అరుణ, జగ, సర్వేశ్వరి, కౌళి వీళ్ళందరూ వాగ్దేవతలు. వశిన్యాది వాగ్దేవత వృషజ మనం చదువుకుంటూ పోతుంటారు. ఈ వశిన్యాది వాగ్దేవతలు వశిని నుంచి 8 మంది దేవతలు ఏం చేస్తారంటే, వశిని దేవత ఏం చేస్తుంది? అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి వశిని దేవత ఇస్తుంది. అట్లాగే కామేశ్వరి శక్తి ఉంది. అది ఏది కోరుకుంటామో మన మనసులో, కామం అంటేనే కోరిక, మనసులో ఏది కోరుకుంటామో ఆ కోరికను నెరవేరుస్తుంది. ఆ కోరికలను నెరవేర్చేటువంటి కామేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆ కోరికలు తీర్చడానికి ఏ శక్తి అవసరమో ఆ శక్తిలో ఉండేటువంటి అధిష్టాన దేవత. మోదిని మనం చేసేటువంటి ఆ పని ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి. ఒక పని చేస్తాం మనం, ఏం పని చేసినా బురదల రౌదెత్తినట్టు ఎత్తివేసినట్టే చేసినాం అంటారు కొంతమంది. అంటే ఆ పని ఎదుటి వాళ్ళకు నచ్చకపోవడం. కానీ ఈ దేవతను మనం ఆరాధన చేస్తే మనం చేసేటువంటి తీసుకొని వచ్చేటువంటి చిత్త శుద్ధిని జగన్మాత కలిగించేది. అరుణ అనేది
మనలో జ్ఞానాన్ని పెంచుతుంది. ఇవన్నీ ఉంటే మనకు జ్ఞానం అనేది కలిగితే అప్పటి నుంచి అక్షరాలు అంటే అక్షరాలే. ఈ అక్షరాలు ఎన్నింటాయి మనకు తెలిసిన 54, కానీ 51. సంస్కృతంలో ఉండేటువంటి అక్షరాలు 51. ధర్మ సంబంధమైనటువంటి సంకల్పం ఏది ఉంటుందో, ప్రతి విషయంలో జయం కావాలి అంటే ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఆ సంకల్పంలో జయం కావాలి అంటే కర్మబద్ధమైన సంకల్పం కావాలి. ఎట్లాగైతే మీ చేతిలో పెట్టుకుంటారో అటువంటి దేవత సర్వేశ్వరీ దేవి, కౌళినీ దేవి. మనలో ఉండేటువంటి కుండలిని శక్తి ఏదుందో, మనం మొన్న చెప్పుకున్నాం, కుండలిని శక్తి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ కుండలిని శక్తిని ఎప్పటికప్పుడు జాగృతం చేసి ఆ మంత్రాలను పఠించేట్టుగా చేసేటువంటి దేవత ఈ 8 మనలోనే. సహజనని వశన్యాదిభిస్త్వా సహజనని సంచయంత యతిహ సకర్త కావ్యానాం భవతి భవతా మహతాం భంగ రుచివి వచో భిర్వాగ్దేవి వదన కమల. బాలభానుడు ఉద్భవించినప్పుడు మొదటి కిరణాలు ఏమిటాయో అవి అంత వేడిని శీతలమైనటువంటి కిరణాలు రవించేటువంటి. హన్మకొండ జిల్లా నడిగూడ మండలం చెర్లపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 200 క్వింటన్ల రేషన్ బియ్యం పట్టివేత. మహబూబాద్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, గుట్కా, గుడుంబ, బెల్లం లాంటి అక్రమ రవాణా అరికట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, మైనస్ ర్యాష్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, గంజాయి మత్తులో యువత, భూదందాలు, ఆందోళనకు గురిచేసే రౌడీ షీటర్లపై చర్యలు, ఇలాంటి పలు అంశాలపై చర్చించడం జరిగింది. కేసు పెట్టడం దట్ ఇస్ నాట్ అవర్ టార్గెట్. వాళ్ళకి సెపరేట్ ఉపాధి కల్పడానికి కూడా మనం ఆల్రెడీ ప్రయత్నం నడుస్తుంది. కొన్ని పుష్ కార్డ్స్ ఆల్మోస్ట్ 50 పుష్ కార్డ్స్ మన దగ్గర వచ్చి ఉన్నాయి.
సూయింగ్ మిషన్ కూడా ఆల్మోస్ట్ 50 అది కూడా వస్తున్నాయి. బట్ అది దానికోసం స్కిల్స్ ఇవ్వాలి. స్కిల్స్ కోసం కూడా అది మన డిఎస్పీ గారు అక్కడ హైదరాబాద్లో పనిచేశారు కాబట్టి సార్ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అక్కడ హైదరాబాద్. సో వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి సెపరేట్ స్కిల్ ఇవ్వాలి. అది కూడా మనకు మన ఆలోచన. సో వాళ్ళకి జస్ట్ అక్కడ పోయి రేట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం దట్ ఈస్ నాట్ అవర్ టార్గెట్. 100% కొంచెం మనిషికి మార్చాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్. సో దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ప్లస్ మీరు అందరూ చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours మనం ముఖ్యమంత్రి ఫోన్ వచ్చి చెప్పారు. పోలీస్ శాఖ తరఫున యాజ్ ఎస్పీ యాక్చువల్లీ 100% కోఆపరేషన్ ఉంది. తర్వాత ఈ స్పీకర్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, అది కూడా నేను 100% చేస్తాను. ప్లస్ నెక్స్ట్ 1 month అంటే 1 month లోపలే మనం ఒక మంచి క్రికెట్ మ్యాచ్ పెట్టి ఆ రోజు మధ్యాహ్నం లంచ్ లేకపోతే ఈవినింగ్ పెట్టి ఈవినింగ్ మ్యాచ్ ఆడిన తర్వాత డిన్నర్ ఏదో ఒకటి ప్లాన్ చేసి మనం మళ్ళీ ఒకసారి ప్లాన్. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి చరితారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంతవరకు అవ్వకపోతే పిల్లలు ఇచ్చేటోళ్ళు లేదు, నేను రోజు తిరుగు. మేము ఎందుకంటే డోర్ టు డోర్ గతంలో 14లో చేశాను, ఇప్పుడు చేశాను. మాకు అసలు ఆ ప్రాబ్లం చెప్పేదే యామర్లపాడు రోడ్డు గురించి. మన నియోజకవర్గంలో ఎస్పెషల్లీ అది ఒక్క రోడ్డు కావాలి. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. వాళ్ళు అది ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తారు, పిఏకి ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తారు, పిఏకి ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్నారు కాంట్రాక్ట్. వాళ్ళు ఎన్నిసార్లు అంటే అంతకుముందు మన గవర్నమెంట్ వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఏం చేసినా కూడా కొన్ని ఇన్ఫ్లుయెన్స్ నోటీసులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది మేడం. మా ఏసీ గారికి వాళ్ళకి కూడా వాళ్ళు అసలు టేకప్ చేయలేదు మేడం. ఎలక్షన్ ముందు ఏదో టేకప్ చేశారని అంటారు మేడం, కానీ వాళ్ళు ఏమో టేకప్ చేయలేదు మేడం. అది ఇప్పుడు మీరు ఎవరో కొద్దిగా మీరు ఈ ప్రయత్నం చేసుకుని వాళ్ళు మేఘా వాళ్ళు మేడం, పిఏయు సబ్ డివిజన్ మేడం, కర్నూలు మేడం. అది అట్లా కూడా ఏం చెప్పలేదు మేడం. వాళ్ళు చేయలేదు, చేస్తామని అయితే చేయడం లేదు అనలేదు చెప్తున్నారు మేడం. నేను వాళ్ళకి ఇంకా ఏదైనా క్యాన్సర్ చేయించానే వేరే వాళ్ళు చెప్పాను. ఎందుకంటే వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మేడం. పిఏయు వాళ్ళని అడిగి దానికి సపరేట్ వింగ్ ఉంది కదా మేడం, వాళ్ళ దాంట్లో వాళ్ళు టేకప్ చేస్తున్నారు మేడం. కాబట్టి వాళ్ళకి అవును మేడం, అది చాలా ఇబ్బంది లేదు మేడం. అప్పట్లోనే శాంక్షన్ అయింది మేడం. తెరవబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏ ప్లేస్ లో అయితే క్యాంటీన్ అన్న క్యాంటీన్లు ఉన్నాయో అదే ప్లేస్ లోనే మళ్ళీ అవి కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇందాకే తల్లికి వందనంది కూడా మీకు జీవో వచ్చిందని కూడా మనకి ఇందాకే ఎంపీఓ 2 గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. కాబట్టి ఈ మొట్టమొదటి సమావేశానికి అందరికి వచ్చి మీ శాఖల అభివృద్ధి మీ గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ మేము కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, గతంలో జరిగినవన్నీ మళ్ళీ ఆ పొరపాట్లు ఇప్పుడు చేయకుండా మన మండల అభివృద్ధి కోసం అందరు మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం నారా చంద్రబాబు నాయుడుకి అలవాటి అని అన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారని బాబుని ప్రశ్నించారు. రెడ్డి గారు ఏం చెప్పారు? అమ్మఒడి కార్యక్రమంలో అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం, అదంతా చేశాం కదా, అది అని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని మనవి చేస్తున్నారు. ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా, ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జులై వచ్చింది, జీవో ఇష్యూ చేశారు అంతే. పాత జీవోలాగానే మేము ఇచ్చేదానికన్నా 2,000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పరే? బళ్ళు తెరిచారే? జరుగుతున్నాయే? తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడిగితే సుయినేస్ అనేది రేపేదో ఆవేశపడిపోతాడు. మనం ఉచిత ఇసుక దగ్గర ఏదేదో ఆవేశపడిపోతున్నాడు. చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు? ఆవేశపడటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం, దెయ్యం అంటాం, భూతం అంటాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తండ్రి కూతురును హాస్టల్లో చేర్పించి ఇంటికి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి 4:30 ప్రాంతంలో పవిత్ర హాస్టల్ మొదటి అంతస్తు నుంచి పైనుండి క్రిందికి దూకింది. తీవ్ర గాయాలైన పవిత్రను వెంటనే హాస్టల్ సిబ్బంది ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్సను జరిపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పవిత్ర ప్రమాదవశాత్తు కింద పడిందా, హాస్టల్కు రావడం ఇష్టం లేక దూకిందా, ఎవరైనా నెట్టివేశారా అనేది పోలీసుల విచారణలో తెలవాల్సి ఉంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ మహబాద్లోని రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా చేశారు. అనంతరం ఆర్సీఓ రాజ్యలక్ష్మికి వినతి పత్రం అందించారు.
విషయం మొత్తం తెలిసిన ఆర్సీఓ గారు స్పందించకపోవడం సస్పెండ్ చేయాలి. కేసముద్రం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంటనే. మేడం ఇప్పుడు ఏడాది నుంచి కాలేజీలో అక్కడ చాలా సమరం జరుగుతున్నప్పటికీ మీరు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరు మీ మధ్య ఏమైతే ఇదే సంఘటన జరిగింది. కొడిరేకలవ్య పాఠశాలలో కూడా 40 మంది విద్యార్థులు అస్వస్థ కనీసం స్టేట్ కూడా చేసుకోవట్లేదు మేడం. 38 మంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు మేడం. కరోనా కాదు మేడం, ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చారు మీరు. అవును మేడం, అక్కడ సస్పెండ్ చేయలేదు మీరు. ఆవిడ కొనసాగిస్తారు ఇప్పుడు. కలెక్టర్ గారు ఉన్నారు కదా మేడం, ఇప్పుడు మేము ఆవిడ రిపోర్ట్ ప్రకారం ఇదంతా నిజమో మీరే చెప్పండి. 4:30కి వాళ్ళ పేరెంట్ ఆ పిల్లని 3వ తారీఖున ఇంటికి వెళ్ళింది. 3వ తారీఖున ఇంటికి పేరెంట్ 4 క్లాస్ నుంచి బయటకు వచ్చే టైంలో జరిగింది. అది అటు ఇటు కాని టైము. క్లాస్ నుంచి టీచర్లందరూ బయటకు వచ్చేసారు. వీళ్ళు కూడా పిల్లలు గ్రౌండ్కి వస్తున్న టైంలో జరిగింది. ఇమీడియట్గా కింద ఉన్న పీటీ టీచర్లందరూ చూశారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ మహబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కావాలంటే మీరు అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ తీసుకొచ్చాక ఆ పేరెంట్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా పేరెంట్కి కాల్ చేసింది అమ్మాయి. పేరెంట్ని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడే పేరెంట్స్ వచ్చేసారు వాళ్ళు. ఆ తర్వాత పేరెంట్సే మాకు ఇక్కడ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.